హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య హోమ్ లైఫ్ స్టైల్. సో హ్యాపీ సండే టు మై సబ్స్క్రైబర్స్. ఈ వీడియో అయితే సండే షూట్ చేస్తున్నాను. ఇంకా మా పాప నేను డాబా పైకి అయితే వచ్చాం. వెదర్ చాలా బాగుంది చూడండి. మా ఊరు వ్యూ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుంది కదా, బ్యాక్కి గ్రీనరీగా, అలాగే చల్లగాలి. జస్ట్ ఇప్పుడే చినుకులు పడైతే ఆగాయి. ఈరోజు సండే కదా, సో మా పాప కొంతసేపు అయితే చదువుకుంది, ఇంకా కొంతసేపు గేమ్స్ అవేవో ఆడుకుంది. ఇంకా తనకైతే బోరింగ్గా ఫీల్ అవుతుంది. సో అమ్మ ఏదైనా చేద్దాము అన్నట్లుగా అన్నది. సరే ఏదో చేయడం కాదు, నీకేం వచ్చన్నది ఈరోజు వీడియో అయితే షూట్ చేస్తున్నాను, ఏమేమి వచ్చన్నది చెప్పాలి అని అన్నది. సో ఏంటమ్మా స్టడీ అంటున్నావా, ఏమంటున్నావో నాకు తెలియట్లేదు అని అన్నది. సో స్టడీ అయితే యాజ్ యూజువల్గా ఉంటుంది కదా వీడియో, అలా కాకుండా తనకి కొంచెం స్లోగాస్ అయితే వచ్చు, జస్ట్ లైట్గా. అందులో తప్పులున్నా ఏమనుకోకండి. సో అంత చిన్న ఏజ్లో అవి నేర్చుకోవడం అయితే గ్రేట్ అని అనుకుంటాను నేనైతే. తను అడుగుదాం ఇప్పుడు పిలిచి, ఏం తెలుసు అండి కాదేమిక. హాయ్ చెప్పు. హాయ్ అండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ దేవాన్షిక. వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్? మై స్కూల్ నేమ్ ఈస్ శ్రీ ప్రఖ్య. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? ఐ యామ్ స్టడీయింగ్ యూకేజీ. ఐ యామ్ స్టడీయింగ్ ఫస్ట్ స్టాండర్డ్. కన్ఫ్యూజ్ అయింది, ఎందుకంటే జస్ట్ నవ్వే డేస్ ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయింది కదా. తినైతే ఫస్ట్ స్టాండర్డ్కి ఇప్పుడు వచ్చింది, అందుకు యూకేజీ అని చెప్పింది, ఏమనుకోవద్దు. సో నీకైతే కొన్ని శ్లోకాస్ వచ్చు కదా, ఏమేమి వచ్చు అన్నది ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి వినిపిస్తావా? నీట్గా పాడాలి, ఓకేనా? ఓకే. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే పాడు, అక్కడ ఉండు. ఫస్ట్ మనం ఏదైనా పని స్టార్ట్ చేసాము, లేదంటే ఏదైనా పూజ స్టార్ట్ చేసినా ఎవరికి ఏ దేవుడికి మొక్కుతాం? ఏ దేవుడికి మొక్కుతాం? గుడ్ గర్ల్. సో ఇప్పుడు విఘ్నేశ్వరుడిది శ్లోకం స్టార్ట్ చేసి, ఇంకా మా పాప అయితే ఫస్ట్ విఘ్నేశ్వరుని శ్లోకంతో అయితే స్టార్ట్ చేస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓకే, నెక్స్ట్ ఇంకేమొచ్చు నీకు? దక్షిణమూర్తి శ్లోకం. ఓకే పాడు. గురవే సర్వలోకానాం విషవే భవరోగిణం నితయే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ఇంకా ఇంకే శ్లోకాలు వచ్చు? విన్నారు కదా దక్షిణామూర్తి శ్లోకం ఎంత చక్కగా పాడిందో మా పాప. సో ఎవరికైనా పిల్లలకి, స్కూల్ చదివే పిల్లలకైనా కాలేజ్ పిల్లలకైనా మార్నింగ్ లేవగానే దక్షిణామూర్తి శ్లోకం చదివిస్తే చాలా మంచిది. సో తినకైతే వీళ్ళు పెద్దమ్మ నేర్పించింది, నేనైతే చాలా హ్యాపీ. నాకు చెప్పకముందే ఇంకా తినైతే నేర్చేసుకుంది, నేను చెప్పకముందేని. ఇంకా డైలీ మార్నింగ్ లేవగానే అలాగే స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర అయితే శ్లోకం చదువుకుంటుంది. ఇంకా బుక్ తీసే ముందు కూడా చదువుతుంది. స్కూల్లో ఏం చేస్తుందని మనకు తెలియదు. సో నెక్స్ట్ ఇంకేంటి వచ్చే శ్లోకం? స్కూల్లో కూడా చదువుతున్నాను, గుడ్ గర్ల్. సో ఇప్పుడైతే దక్షిణామూర్తి శ్లోకం అయితే విన్నారు కదా, నెక్స్ట్ ఇంకే శ్లోకం వచ్చి అనేది మా పాపను అడుగుదాం. చెప్పుదే ఉంచుక, ఇంకే శ్లోకాలు వచ్చు నీకు? హైంగ్రీవ్ శ్లోకమా? ఓకే పాడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హైంగ్రీవం ఉపాస్మహే. వెరీ గుడ్, చాలా బాగా పాడావు దేవంశిక, ఎంత చక్కగా నేర్చుకున్నావు. ఇంకా ఇంకేమైనా శ్లోకాలు వచ్చా? దేవుడి సాంగ్స్ ఏమైనా వచ్చా? ఇంకా లక్ష్మీదేవి. ఓకే పాడు. లక్ష్మీదేవి సాంగా? లక్ష్మీదేవి సాంగ్ అంట. ఓకే బాగుంటుంది ఈ చల్లని గాలిలో వినడానికి. ఇప్పుడు మా దేవంశిక నేను ఒక చిన్న సాంగ్ పాడుతున్నాము, దయచేసి భయపడి పారిపోవద్దు, ఎందుకంటే నా టోన్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది ఇందులోన. పాడుదాం దేవంశిక. ఓకే దా, రెడీ, స్టార్ట్. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. తర్వాత వరమును ఇచ్చును వరలక్ష్మి, ధనమును ఇచ్చును ధనలక్ష్మి, ధాన్యమునిచ్చును ధాన్యలక్ష్మి, సంతానమిచ్చును సంతానలక్ష్మి.
సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. ఓకే, అయిపోయిందా? నువ్వు పాడు, నీకు ఒక సాంగ్ వచ్చు కదా, మా దేవర్షికి ఒకటి ఫుల్ సాంగ్ వచ్చు. జై జనార్దన కృష్ణ, అది పాడు ఫుల్ సాంగ్. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీలజీక్షణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోక్షణ కృష్ణ జన్మమోచన. సుజర బాంధవ కృష్ణ సుందర హృదే మదర కోమలం కృష్ణ మాధవ హరే. వసుమతీపతి కృష్ణ వాసవానుజా వరకుణాకలా కృష్ణ వైష్ణవ హృదే. సురచిరానన కృష్ణ శౌర్యవారుదే మురహర విభో కృష్ణ ముక్తిదాయక. విమల పాలక కృష్ణ వల్లభీపతే కమలలోచన కృష్ణ కామ్యదాయక. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. జై శ్రీకృష్ణ. వెరీ గుడ్, చాలా బాగా పాడావు దేవనుష్క. ఈ క్రెడిట్ అంతా కూడా మా దేవనుష్క వాళ్ళ యూకేజీ టీచర్స్ది. టీచర్ నేమ్ ఎవరు నేర్పించారు నీకు? త్రివేణి మేడం, మణి మేడం. థ్యాంక్ యూ టు త్రివేణి మేడం అండ్ మణి మేడం. నువ్వు చెప్పవా? థ్యాంక్స్ చెప్పవా మేడమ్స్కి? చెప్పు. త్రివేణి మేడం థ్యాంక్ యూ, మణి మేడం థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమొచ్చు? గరుడ గమన అది కాదు, ఐగిరి నందిని. ఐగిరి నందిని మిస్టేక్స్ ఉన్నాయి, మళ్ళీ అందులో వద్దు, మిస్టేక్స్ పాడకూడదు కదా. గరుడ గమన చిన్నదే వచ్చు కదా, పాడు, పర్లేదు, ఏం కాదు, చాలా చిన్న. పాడు. గరుడ గమన తవ చరణ కమలమివ మనసిల సతు నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ తాపమపా గురుదేవా, మమ పాపమపా గురుదేవా, మమ తాపమపా గురుదేవా, మమ పాపమపా గురుదేవా. హరి హరి నారాయణం ఆద్యంతరహితం అఖిలకతోతనాకం ఆద్యంతరహితం. తర్వాత హరి నారాయణం. శంఖచక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా. నాకు మర్రా. సరిగ్గా రావు మాకైతే, ఇంకా నేర్చుకోవాలి. సో చూసారు కదా, ఈ సండే అయితే మా పాప నేను ఇలా హ్యాపీగా స్పెండ్ చేసాము. ఈవినింగ్ టైం ఇలా అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చే సండేస్ ఇంకా ఎలా ఉంటుందో తెలియదు. ఇలాగ డాబా పైకి రావడం అవుతుందో లేదో తెలియదు, ఎందుకంటే రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకని. లాస్ట్కి అయితే పాడతాను కదా, ఏవైనా మిస్టేక్ ఉంటే బాగా నేర్చుకుంటానండి. నచ్చినట్లుగా అయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఇదేం చెప్పాలనుకుంటుందంటే, సాంగ్స్ పాడింది కదా, అందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే సారీ చెప్తుంది. ఇంకా చిన్నపిల్లని కదా, నేను ఇంకా బాగా నేర్చుకుంటాను. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక షేర్ చేయండి అన్నట్లు అంటుంది. బాయ్ బాయ్ అంట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.